మేడం. ఓకే ఓకే రైట్. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లోని దారుణం చోటు చేసుకుంది. అధికమైన ఒత్తిడి కారణంగా కౌశిక్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ సూసైడ్ అరౌండ్ మార్నింగ్ 5 o'clock చేసుకున్నట్టు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవాళ కౌశిక్ యొక్క రిలేటివ్ మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారు, అటు చదువు పరంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఎవరైనా సరే తనకి ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు, ఇంకా ఎక్కువగా చదవాలి, ఎక్కువ టైం వాళ్ళు చదివించాలి అని చెప్పి కూడా ఈ విధమైన ప్రెషర్ ఏమైనా పెట్టారా అన్న విషయాలు ఏమైనా పేరెంట్స్ తో కానీ వాళ్ళ యొక్క రిలేటివ్స్ తో కానీ కౌశిక్ ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ కౌశిక్ అసలు మీతో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు, కాలేజ్ లోని ఈ విధంగా ప్రెషర్ ఉందని చెప్పి ఏమైనా మీతో షేర్ చేసుకున్నారా? లాస్ట్ టైం అంటే October 31st దీపావళికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు ఎలా చదువుతున్నారో అని అడిగితే బాగానే చదువుతున్నాను, బాగానే ఉన్నాను అన్నాడు. కానీ స్ట్రెస్ అదేమీ చెప్పలేదు. అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా ఫోన్ చేసినప్పుడు ఇలా మార్కులు తక్కువ వస్తున్నాయి మామూలుగా అనేవాడు. అదేముందిలే ఐఐటీ కాకపోతే ఐపీఎం మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, ఎంసెట్ అని వస్తుంది కదా, బాగానే ఉంటుంది ఫ్యూచర్, ఎంసెట్కి కూడా ఎంసెట్ కాలేజీలు ఉన్నాయి, దానికి కూడా బాగానే ఉంటుందమ్మా. కాకపోతే ఫ్రెండ్స్ ఎవరు లేరన్న. ఫ్రెండ్స్ అంటే 10th క్లాస్ నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక గ్యాంగ్ టైప్, వాళ్ళు ఇందులో జాయిన్ అయ్యారు. నేను జాయిన్ అయినట్టున్నారు కదా అంటే ఒక్కొక్కసారి ఉంటున్నారు, ఒక్కొక్కసారి ఉండట్లేదు వాళ్ళు నాతో, దానివల్ల అన్నారు. ఈరోజు మార్నింగ్ తెలిసిందేమంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వదిలేసారు, వెళ్ళి లోన్లీగా ఫీల్ అవుతున్నాడు ఒక్కడే అయిపోయి, దానివల్ల ఇలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే వదిలేయడానికి గల రీజన్స్ ఏంటి? ఎందుకంటే దూరం వాళ్ళకి వేరే ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ తగలడం వల్ల కొంచెం దూరం పెట్టినట్టు అనిపిస్తే దానికి ఏంటంటే లోన్లీనెస్గా ఫీల్ అయ్యి ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు. సో హాస్టల్లోకి ఎంటర్ అయ్యాం. ప్రెసెంట్ రూమ్ నెంబర్ 238 రూమ్ దగ్గరే ఉన్నాము. ఇదే కౌశిక్ ఉండే రూమ్ అనమాట. ఈ రూమ్ లోనే తను సూసైడ్ కూడా చేసుకున్నారు. అండ్ ఇది ఏంటంటే 1 2 3 5 బెడ్ షేరింగ్ రూమ్ లాగా మనం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంది. 5 బెడ్ షేరింగ్. అండ్ ఇదే ఫ్యాన్ కి తను సూసైడ్ చేసుకున్నాడు. అండ్ సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా రూమ్ లోని ఎవరు లేరు అన్న విషయాలు కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట తన యొక్క రిలేటివ్స్ కూడా. అండ్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా అంటే ఈ ఎదురుగా ఉన్న రూమ్స్ లోని స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ వీళ్ళ దాన్ని కౌశిక్ ప్రెషర్ కి సంబంధించి ఏమైనా మాట్లాడారు ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. మీరు అసలు ఆపోజిట్ రూమ్స్ లోనే ఉంటారా మీరు? అసలు యాక్చువల్లీ అదే రూమ్, కౌశిక్ రూమే. ఓకే. సో కౌశిక్ ఎలా ఉండేవాడు, ఏంటి డిప్రెషన్ లో ఉండేవాడు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ తనకి దూరంగా ఉండడం వల్ల అండ్ స్టడీస్ లో కూడా తనకి తక్కువ మార్కులు రావడం అని చెప్పి. మీరు ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవుతుండే, ఏది కూడా షేర్ చేసుకోడు అట్లా. మీరు ఎప్పుడు ఏం అడగలేదా మరి? ఏం అడగలేదు, ఎందుకంటే కొత్త రూమ్ వేరే నుంచి ఈ రూమ్ కి షిఫ్ట్ అయినా. ఎన్ని డేస్ అయింది? ఒక 1 month అవుతుంది. 1 month అవుతుంది. సో ఆ 1 month లోని తను ఎలా ఉండేవాడు, ఏంటి అసలు రూమ్ లో ఎలా ఉండేవాడు? మీతో అంటే సైలెంట్ అంతే ఉండేది, ఒక్కడే ఉండేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వదిలి పెట్టేశారంట వాడిని. ఓకే. సో మరి మీరు ఎప్పుడు కూడా తనతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ట్రై చేయలేదా? ఒకే రూమ్ లో ఉంటారు అంటే నార్మల్ గా అంటే మరీ అంత క్లోజ్ కాకపోయినా నార్మల్ గా ఫ్రెండ్షిప్, ఒకటే సెక్షన్ ఒకటే క్లాసు. అసలు యాక్చువల్లీ మేము ఉండే 3 members. 3 members ఉంటారు. 3 members లో మీరు ఒకరు వెళ్ళిపోయారు, కౌశిక్, ఇంకొక వ్యక్తి ఎక్కడ? అతను వేరే రూమ్ లో పడుకున్నాను. అతను వేరే రూమ్ లో పడుకున్నారు. మీరు అందరూ అనుకోని పడుకున్నారా, అనుకోకుండా పడుకున్నారా? అనుకోకుండా అతను వెళ్ళిండు కాబట్టి నేను, లేకపోతే నేను ఇక్కడనే ఉండేటోని. అతను వెళ్ళిండు, నేను వెళ్ళిన. ఓకే. సో లేదంటే కౌశిక్ ఏమైనా బలవంతంగా ఇవాళ మీరు వేరే దగ్గర పడుకోండి, నేను ఒక్కరిని పడుకోవాలనుకుంటున్నాను ఏమని చెప్పాడా? అట్లా ఏం చెప్పలేడు. ఏం చెప్పలేదు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, నేను కూడా వేరే రూమ్కి వెళ్ళిపోయారు. ఓకే. సో ఇంకో అబ్బాయి కూడా వేరే రూమ్కి వెళ్ళిపోయారు. ఓకే. మార్నింగ్ ఏ టైంకి వచ్చి చూసుకున్నారు? మార్నింగ్ 5:10 కి వార్డెన్ వచ్చి లేపిండు. అంటే మామూలుగా మీరు స్టడీ అవర్స్ మార్నింగ్ 5:10 కి లేపుతాడు వార్డెన్. లేపినాక 10 minutes తర్వాత నేను వచ్చిన. వచ్చే లోపు డెడ్ బాడీ తీసుకొని వెళ్ళిపోతున్నాను. బాడీ అప్పటికే లేపడం తీసుకురావడం అన్నీ అయిపోయినాయి. అంటే బాడీని అంటే 5:10 కి స్టార్ట్ అయింది. నేను 5:30 కి అట్లా లేచిన. నేను రూమ్ నుంచి బయటకు వచ్చే లోపు బాడీ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిండ్రు. ఓకే. సో ఏ టైంలో సూసైడ్ చేసుకున్నారు ఏంటంటే తెలియదు. మీకు ఎటువంటి సౌండ్స్ వినిపించలేదు? ఏం వినిపించలేదు. ఓకే. ఆ రూమ్ లో ఉండేది మార్నింగ్ నేను మీతో మాట్లాడాను, మీరు ఇంకో వన్ ఆఫ్ ద మెంబర్. మీరు నువ్వెందుకు బయటికి వెళ్ళావు? నేను ఆ రూమ్ లో ఉన్నట్లే ఫస్ట్ నుంచి వేరే రూమ్ లో పడుకుంటున్నాను. ఓకే. సో మీరు తన క్లాస్మేట్సా? బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు. ఓకే. మీరు దూరం పెట్టడం వల్లనేనా తన డిప్రెషన్ కి లోన్ అయ్యాడు? నేను ఇక్కడికి వచ్చి కలిసి వాళ్ళ 10th friends ఒక 8 మంది వచ్చారు. వాళ్ళందరూ ఒక వాళ్ళ బిహేవియర్ కొంచెం దసరా ముందు ఒకటికి ఉన్నారు, వీనితోనే బాగానే ఉన్నారు. దసరా తర్వాత వీనితోనే లేరు, ఇంకా వీనితో మాట్లాడతారు, దూరం పెడుతున్నారు. వినే ఉన్నాడు ఇంకా నన్ను ఫ్రెండ్స్ మోసం చేస్తున్నారు అని ఫీల్ అయ్యండి బాగా. ఇంకా అందుకని అలా ఇవాళ మీ అందరికి కాలేజ్ హాలిడే ఇచ్చారా? పంపించేశారు. ఎందుకు? ఎప్పుడు పంపించారు? ఎప్పుడు చెప్పారు మీకు? మెసేజెస్ పంపించారా? క్లాస్కి వెళ్ళి అవుట్ పాసెస్ ఉన్నాయి, అవన్నీ ఇంకా ఒక్కొక్కరికి ఇచ్చేసేసి రాసుకుని వెళ్ళిపోండి అన్నారు. ఓకే.
ఎవరు అడగలేదా ఎందుకు వెళ్ళిపోమంటున్నారు ఏంటి ఫ్యాకల్టీ? వెళ్ళి బాడీ తీసుకెళ్ళాడు. తెలిసింది కదా ముందుగానే చనిపోయాము అనుకుని ఇంక అందరం వెళ్ళిపోతుంది. ఓకే, సో నైట్ ఏ టైంకి తను చనిపోయాడు? మనకి ఏం తెలియదు కానీ పొద్దున్న ఫ్రీ మార్నింగ్ అలా ఉంది బాడీ. ఓకే, తను తీసుకెళ్తున్నప్పుడు మీరు ఎవరు కూడా వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి కదా, వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా ఇంటిమేట్ చేశారా? మీరు ఎవరైనా కాల్ చేసి? నంబర్స్ ఉంటాం పేరెంట్స్కి. ఫోన్ లేదు? ఫోన్ ఓకే. సో కౌశిక్ని మీరు అదే లాస్ట్ టైం చూడరు? నైట్ లాస్ట్ టైం వీంతోనే మాట్లాడాడు. నీతో మాట్లాడారు ఏ టైం అప్పుడు? 11 o'clock. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు అంటే ఫ్రెండ్స్ గురించి చెప్పినాడు. ఫ్రెండ్స్ ముందు కలిసి ఉన్నారంటే 8 మంది అట్లా. ఏమైనా ఏడవడం అట్లా ఏమేం చేశాడా? అట్లా ఉంది, కన్నుల్లో అట్లా నీళ్ళు ఉన్నాయి, అంతే ఏడ్చలేదు. అది సూసైడ్ అని చెప్పడానికి అక్కడ ఎటువంటి ఆధారాలు మాకు కనవలేదు మేడం. అక్కడ లోపల చూస్తే ఫ్యాన్ కు హ్యాంగింగ్ చేసుకున్నారు అని చెప్తున్నారు. ఆ ఫ్యాన్ కున్న మొత్తం ఆ బూజు కూడా అక్కడ నుంచి ఒక ప్లాస్టిక్ ఐటమ్ ఉంది. ఆ హ్యాంగింగ్ చేసుకున్నప్పుడు ఆ తాడు ఇట్లా అక్కడ కట్టిన ఉంటే ఆ పిల్లగాడు అది ప్లాస్టిక్ ఐటమ్ కాబట్టి అది ఇరిగిపోతుండే. ఎట్లున్నది అట్లా ఫ్యాన్ నీట్గా ఉంది, ఇంత డస్ట్ కూడా పోలేదు, డస్ట్ కూడా నీట్గా ఉంది. కింద నుంచి కూడా హైట్ చూసుకుంటే అది 10/12 10/15 ఉన్నట్టుంది హైట్. అది అంత హైట్కి సంబంధించిన లోపల ఐటమ్స్ ఏం లేవు. ఆ పిల్లగానికి అందదు కూడా వీలే వేసిరనే అనుమానమే కలుగుతుంది మాకు అక్కడ చూసినంత వరకు. స్వామి, అసలు మీ కాలేజ్లోని ఇంత రెప్యుటేటెడ్ కాలేజ్లోని ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు అసలు ఏం చెప్తారు? ఏంటి వాళ్ళ మీడియాకి కూడా మీరు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు? అసలు కాదు మేడం, మార్చి దగ్గరికి పోదాం. మీరు మార్చి దగ్గరికి వెళ్ళాలి, బట్ ఏంటంటే ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి మీరు ఇంటిమేషన్ ఇవ్వలేదంట, బాడీని మీరే తీసుకుపోయారు. ఒక సూసైడ్ కేసు జరిగేటప్పుడు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మనం ఆ ఎవిడెన్స్ అవి మిస్ అవుతాయి కదా. ఎర్లీ మార్నింగ్ 5 వేకప్ చేస్తారు స్వామి. అది చేసినప్పుడు ఈ సాంగ్ ఫ్లోరింగ్ చచ్చిపోయి తలుపు కొట్టే లోపల తీసుందంట. బాబు లైట్లు వేసి కింద పడి ఉండే లోపల మామూలుగా జనరల్గా పడిందని చెప్పి హాస్టల్ ఇన్ఛార్జికి ఫోన్ చేస్తే హాస్టల్ ఇన్ఛార్జ్ వైస్ ప్రిన్సిపల్ సురేష్ స్వామి కానీ ఫోన్ చేశాడు. సురేష్ స్వామి ఏం చేశాడు, వెళ్ళి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లారు స్వామి. ఆ పిల్లగాళ్ళని చూసే ప్రిన్సిపల్ స్వామి ఆ స్వామి హాస్పిటల్తో అటు నుంచి అటు గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు స్వామి. నేడు శ్రీ చైతన్య కాలేజీలో మరో దుర్మార్గమైన చర్య, ఇంకో విద్యార్థిని పాల్గొని ఇంకో హత్య చేసింది చైతన్య కాలేజ్. మనం చూసుకుంటే ఒక నెల రోజులు గడవకముందు ఇదే క్యాంపస్లో ఘర్షణల పేరుతో 2 బ్యాచ్లు కొట్టుకుంటాయి. 2 బ్యాచ్లు కొట్టుకుంటే వాళ్ళకి పలు గాయాలు జరుగుతాయి. ఏమైందని చెప్పి ప్రిన్సిపాల్ పిలిచి మాట్లాడితే ప్రిన్సిపాల్ వాళ్ళ మీద విపరీతమైన గాయాలు చేసి వాతాలన్నీ పెట్టుకుంటే పేరెంట్ కూడా వచ్చి కూర్చొని పేరెంట్లందరూ కూడా వచ్చి ధర్నా చేశారు. ఆ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తే అందులో ఉన్న ఏదైతే ఘర్షణలు జరిగిందో అందులో ఉన్న వ్యక్తే ఈరోజు మృతి చెందిండు. మరి ఇది అనుమానాస్పద మృత, లేకుంటే విద్యార్థులు ఘర్షణకు దిగి వాళ్ళేమైనా మృతి చెందారా, లేకుంటే మేనేజ్మెంటే ఒత్తిడికి అనేది చనిపోయిందా అనేది తెలియాల్సింది. నిన్న రాత్రి చనిపోయిన విద్యార్థి ఈరోజు పొద్దున వరకు కూడా వేరే పిల్లలు చూసుకున్నంత వరకు కూడా చైతన్య కాలేజీ వాళ్ళు ఎవరికి తెలియదు. ఈరోజు పొద్దున 6:40కి మేము కనుక ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి నా దగ్గర వాయిస్ రికార్డు ఉంది, ఏమైంది సార్ అంటే నేను లేను ఎల్బీనగర్లో ఉన్నా ఇప్పుడు బయలుదేరినా అంటుంది. అంటే ఒక బాధ్యతాయుతమైన ప్రిన్సిపల్ పదవిలో ఉండి ఒక బాధ్యతాయుతమైన ఏజీఎం పదవిలో ఉండి క్యాంపస్లో విద్యార్థి చనిపోయినా కూడా మీకు తెలియదు అంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో మనకు తెలుస్తుంది. అంతేకాకుండా మరొక చర్య మనం చూసుకుంటే ఇప్పుడు ఈ 4 రోజుల ముందు జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోలు అవన్నీ ఉన్నాయి. మరి ఆ పిల్లలందరూ ఈరోజు ఏరి ఉన్న పలంగా ఉట్టిగా సమ్మర్ క్లాసులు అంటేనే వీళ్ళు హాలిడేలు ఇవ్వని వాళ్ళు నిన్న రాత్రి విద్యార్థి చనిపోతే సడన్ గా పొద్దున ఒక 1000 మంది విద్యార్థులని ఉన్న పలంగా ఇంటికి పంపించాల్సిన కారణం ఏంది అంటే ఇందులో ఏదో జరిగిందనే కదా. ఈ 1000 మంది విద్యార్థులను కానీ లోపల ఉన్న మిగతా 400 విద్యార్థులను కానీ వీళ్ళందరినీ ఎందుకు దాచిపెడుతున్నారు? ఉన్న పలంగా క్యాంపస్ ఎందుకు ఖాళీ చేశారు? అసలు నిన్న రాత్రి ఏం జరిగింది, నిన్న సాయంత్రం ఏం జరిగింది? మేము ఎవరైతే ఇప్పుడు మృతి చెందిండో విద్యార్థి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ తల్లితో నిన్న సాయంత్రం కూడా పిల్లోడు మంచిగానే మాట్లాడిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రెసెంట్ కాలేజ్ దగ్గర అంటే చాలా ఇష్యూ అవుతుంది కదా. ప్రెసెంట్ మీ అబ్బాయికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి? మీ అబ్బాయి లాస్ట్ మీతో ఎప్పుడు మాట్లాడాడు? ఏ టైం కండి? ఓకే, హలో అమ్మా చెప్పండి. నైట్ మీ అబ్బాయి ఏ టైంకి మాట్లాడాడు? 5:45 ఫోన్ చేశాడమ్మా నాకు సాయంత్రం. మంచిగా నవ్వుకుంటూ మాట్లాడాడమ్మా, బానే ఉన్నాను అన్నాడు. నవ్వుకుంటూ మమ్మీ నేను బానే ఉన్నాను, ఏం లేదు డబ్బులు ఏమన్నా కొనుక్కుంటా అన్నాడు. సరే నాన్న చేస్తానని చెప్పాను. వాళ్ళ రూమ్మేట్ ఫోన్ నుంచి ఫోన్ చేశాడమ్మా నాకు. ఎవరో ఫోన్ ఉందంట వాళ్ళ ఫ్రెండ్ దగ్గర, ఆ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు నాకు నిన్న. మాట్లాడాడు, అంతా బానే ఉందమ్మా, నవ్వుకుంటున్నాడు. వాడు ఏం బాధతో గానీ ఇబ్బందితో గానీ ఏం లేడమ్మా. నాకు 6:30కు ఫోన్ చేసి బాబు హాస్పిటల్ ఉన్నాడు రండి అని చెప్పారమ్మా. తెల్లవారు 6:30కా? అవునమ్మా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళని అడిగితేనేమో 5:15 ఇన్సిడెంట్ అయింది,
6 గంటల వరకు హాస్పిటల్ చనిపోయాడని చెప్తున్నారమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత గాంధీకి వచ్చాక. ఓకే, అంటే అసలు మీ అబ్బాయితోనే నైట్ తన రూమ్ లోని తనతో పాటు ఉన్న వ్యక్తులు కూడా చెప్తూ ఉన్నారు నైట్ 11 గంటల వరకు కూడా వాళ్ళతో బాగానే మాట్లాడాడు, నవ్వుతూనే మాట్లాడాడు, సడన్ గా పొద్దున్న చూసేసరికి ఈ విధంగా అయ్యింది అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు, స్టూడెంట్స్ కూడా. అదే మా అమ్మ వాడంతటా వాడుగా ఏమన్నా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి చేయడమ్మా. నా కొడుకు